దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. వాక్యం చదువుకుందామండి. ఆదికాండము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడి చెండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఈ విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమయ్యను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినమాయెను. ఆమేన్. వాక్యం పరిశుద్ధ దేవుడు దీవించను గాక. మరి దేవుడు భూమి ఆకాశమును కలుగజేసిన మహనీయుడు, ఆయన సృష్టికర్త. ఆయన చేసినట్టు మన దేవుడు, మన అందరి దేవుడు చేసినట్టు భూమి ఆకాశములు ఎవరు చేశారండి? మన దేవుడు మాత్రమే చేశారు. మరి సూర్యచంద్ర నక్షత్రములను కలగజేసిన దేవుడు, వెలుగును కలగజేసిన దేవుడు, చీకటిని కలగజేసిన దేవుడు, అది మంచిదని దేవుడు యోచించిన దేవుడు. మనం ఈ లోకంలో జీవిస్తాకి ముందుగానే మనకి ఏమి కావాలి అని ఆయన అన్నీ ఏర్పరిచిన దేవుడు మాట. ఎందుకంటే మానవుని సృజించాలని ముందుగానే ఆయన నా రూపంలో ఒక మనిషిని చేయాలని ముందుగానే ఆయన ఆలోచన చేసిన దేవుడు. కాబట్టి మనకి భూమి అవసరము, ఆకాశం నుంచి వర్షం అవసరం. కాబట్టి మరి వెలుగుకి మరి చంద్రుడు అవసరము, మరి సూర్యుడు అవసరము, మనకి ఎండ కావాలి. కాబట్టి అన్నీ కావాలి. కాబట్టి మనకి దేవుడు అన్నీ అమర్చి ముందుగా తర్వాతే తన రూపాన్ని మనల్ని చేశాడండి. ఎంత గొప్ప దేవుడు కాదండి నిజంగాను. ఆయన మరి మన కోసం ఎంతగా ఆలోచన చేశారు కాదు. మనమైతే ఆయన మాట విననల్లని వారిగాను, ఆయన మాట తృణీకరించే వారిగా ఉంటున్నాం కదండి. నిజంగాను మనమందరం ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవిస్తామండి. దేవుడు కొద్ది మాటలు దీవించను గాక. నచ్చితే లైక్ ఇవ్వండి, నచ్చకపోతే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆమేన్.